వామపక్షాల బలాన్ని ఓట్లతోనో సీట్లతోనో కొలిస్తే అది సరైనటువంటి కొలబద్ద కాదు. అది బూర్జువా పార్టీలను ఆ రకంగా కొలబద్ద పెట్టవచ్చు. వామపక్షాలు కానీ కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం పార్టీ ప్రజా సమస్యల మీద నేను ఇంతకుముందే చెప్పినట్టుగా రైతులు, కూలీలు, కార్మికులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు వీళ్ళ హక్కుల కోసం జరిగేటటువంటి పోరాటాలను ఉధృతం చేయడం వల్ల ఆ శక్తులనంతా కూడా సంఘటితం చేసి ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఈ అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల ద్వారా తెలంగాణలో సిపిఎం పార్టీని బలపరుస్తాం. అట్లాగే లౌకిక శక్తుల్ని బలపరుస్తాం. వామపక్షాలను కూడా బలపరిచేటటువంటి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వర్గ సామాజిక అణచివేతకు జరుగుతున్నటువంటి పోరాటాలను ఉధృతం చేస్తాం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలోనే అంటే ఇటు సిపిఎం పార్టీలో కావచ్చు ఒక దళితునికి మొదటిసారి కూడా రాష్ట్ర కార్యదర్శి పదవి వచ్చింది. దీని మీద సామాజిక న్యాయానికి కోసం సిపిఎం పార్టీ ఎప్పటి నుంచో ఇలాంటి పోరాటాలను ఉధృతంగా ముందుకు నడుపుతోంది. కుల వివక్షకు వ్యతిరేకంగా కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ సాధించేటటువంటి దాంట్లో కానీ, అలాగే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు సాధించేటటువంటి ఉద్యమాల్లో కానీ, ఎక్కడెక్కడైతే దళితుల మీద దాడులు జరిగితే వాటన్నిటిని మీద ప్రతిఘటన పోరాటాలు జరపడంలో సిపిఎం పార్టీ ముందు బాగానే ఉంది. ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం గారు సామాజిక న్యాయం కోసం, తెలంగాణలో సమగ్ర అభివృద్ధి కోసం మహాజన పాదయాత్ర నిర్వహించారు. దళిత వాడల కోసం సైకిల్ యాత్రలు నిర్వహించారు. అంతకుముందు రాఘవల్ గారు ప్రతిఘటన పోరాటాలు నిర్వహించారు. అలాంటి పోరాటాల్లో భాగంగా ఈ సామాజిక అణచివేత గురవుతున్నటువంటి ముఖ్యంగా అట్టడుగున ఉన్న ఈ దళితుల హక్కుల కోసం పోరాడే దాంట్లో సిపిఎం పార్టీ ముందు బాగానే ఉంటుంది. ఆ క్రమంలోనే ఈరోజు నాకు ఆ బాధ్యతలు ఆ పార్టీ ఇచ్చింది. ఆ శక్తులకు అలాంటి తరగతులని అంతా కూడా సిపిఎం పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి పార్టీగా ఉంటుంది అని చెప్పి భావించడానికి కూడా దీన్ని ఒక బాధ్యతగా ఆ రకంగా పార్టీ నిర్ణయించిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికలను